యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును అన్నాడు. ఎవరితో దేవుడు ఈ మాట చెప్పాడో 8వ వచనం చదువుదాం. నా సేవకుడువైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని దేవుడు యాకోబు గారితో అనగా ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఇది. అక్కడ అబ్రహాము గారిని కూడా జ్ఞాపకం చేస్తూ దేవుడు చెప్పిన మాట ఇది. ఇక్కడ యాకోబు గారు దిగులు పడుతున్నట్టుగా, బలహీన స్థితిలో ఉండి దిగులు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకనే బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు దిగులు పడకుండా బలవంతుడుగా ఉండాలి, నేను నిన్ను బలపరుస్తాను అని ధైర్యాన్నిస్తూ దేవుడు యాకోబు గారితో చెప్పిన మాట. అదేలాగున అదే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనములో మనం చదివితే దేవుడు చెప్పే మాట, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆయనే అంటే దేవుడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. అంటే ఎవరైతే బలహీనులుగా సొమ్మసిల్లిపోతున్నారో అలాంటి వారికి బలమిచ్చేవాడు కూడా దేవుడే అని చెప్పే మాట కనబడుతుంది. శక్తిహీనులకు అంటే బలము కోల్పోయినప్పుడు, శక్తిహీనులుగా మార్చబడుతున్నప్పుడు అలాంటి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసేవాడు కూడా దేవుడే అనే మాట కనిపిస్తుంది. 31వ వచనంలో కూడా 40వ అధ్యాయం 31వ వచనంలో కూడా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. బలహీనతలో ఉన్నప్పుడు దేవుని కోసం, దేవుడిచ్చే బలము కొరకు మనం ఎదురు చూస్తే, ఆయన కొరకే మనం వేచి ఉంటే ఖచ్చితంగా దేవుడు బలహీనులుగా ఉన్న మనలను బలపరుస్తాడు, బలాన్నిస్తాడు అనే మాట అక్కడ మనకు వ్రాయబడి ఉంది.